క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. యశోద ఆసుపత్రి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ వెల్లడి. క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అనేక ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రోగికి ఒకే రకమైన చికిత్స విధానం సరిపోదని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి క్యాన్సర్ రక్త సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుభట్టు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, అలాగే క్యాన్సర్ రకం, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించడం లేదా తగ్గించడం, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడం, చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఆధునిక క్యాన్సర్ చికిత్స ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఆధునిక సాంకేతికతతో చికిత్సలో దుష్ప్రభావాలను తగ్గించడంతో పాటుగా చికిత్స ప్రభావాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యాధునిక వికిరణ చికిత్స సాంకేతికతతో కూడినటువంటి హైపర్సెట్ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విధానంలో క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి అక్కడికే చికిత్స అందించడం ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కణజాలానికి కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. చికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడం ఈ సాంకేతికత ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రతి నెల 2, 4 బుధవారాల్లో సూర్యాపేటలోని కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో రోగులకు వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ మేనేజర్ కన్నె సుదర్శన్ రెడ్డి, మార్కెటింగ్ బృందం మేనేజర్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నాలుగో స్టేజ్లో కూడా గుర్తుపెట్టుకోవాలండి. నాలుగో స్టేజ్లో కూడా ఒక బీపీ షుగర్ లానే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు. ఇంతకుముందు నాలుగో స్టేజ్ అంటేనే మరణం, అంటే క్యాన్సర్ ఇస్తేనే చనిపోతామనే ఒక అపోహ ఉండేది. ఇప్పుడు అది లేదండి. నాలుగో స్టేజ్లో కూడా పేషెంట్స్ సంవత్సరాలు సింపుల్ ఒక ట్యాబ్లెట్తోనే చాలా సంవత్సరాలు నివసిస్తున్నారు. ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ ఉపయోగించుకోవాలంటే ఒకసారి మీరు ఎవరైనా పేషెంట్ క్యాన్సర్ అనేది ఏమైనా డౌట్ ఉన్నా లేకుంటే వచ్చిందని తెలిసినా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టు ఆ పేషెంట్ తగ్గట్టు క్లారిటీ ఇచ్చి ఏ ట్రీట్మెంట్ బెస్ట్, ఖర్చు ఎంత అవ్వచ్చు, ఎక్కడ ఈ ఫెసిలిటీస్ మా దగ్గర ఏమేమి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయనేది మేము క్లారిటీ ఇస్తాం. రెండో బుధవారం, 4వ బుధవారం సూర్యాపేటకి వస్తున్నానండి. క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ కానీ రక్త సంబంధిత వ్యాధులు ఎవరికైనా దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఒకసారి వచ్చి నన్ను కలవచ్చు. మా మార్కెటింగ్ పర్సన్ ప్రవీణ్ గారు ఉంటారు, అతను నేను కాంటాక్ట్ అయితే నేను ఏ టైంలో అయితే అవైలబుల్ ఉంటే ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ వెడ్నెస్డే సుమారు 10:30 నుంచి 2 గంటల వరకు నేను కనెక్ట్ డయాగ్నోస్టిక్లో ఉంటాను. ఎంజీ కొత్త బస్ స్టాండ్ దగ్గర కనెక్ట్ డయాగ్నోస్టిక్స్. మీరు వాళ్ళ నెంబర్ కానీ ప్రవీణ్ గారి నెంబర్ కానీ తీసుకొని ఎవరైనా పేషెంట్స్ కానీ ఫెసిలిటీస్ మంత్లీ 2 సార్లు వస్తున్నాం కాబట్టి ఏమైనా ఒపీనియన్ కోసం అన్నా ఆల్రెడీ ట్రీట్మెంట్ ఎక్కడైనా నడుస్తున్నా కూడా ఒపీనియన్ కోసం ఏమైనా ఫాలో అప్ అంటాం. అంటే ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మేము క్యాన్సర్ పేషెంట్స్ అనేది ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక 3 నెలలకి 4 నెలలకి జస్ట్ చెకప్ కోసం వస్తూ ఉంటారు. అందరిలో రిటర్న్ రాకపోవచ్చు, 10% రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ముందుగానే వస్తుందా లేదా అనేది మేము ఏమైనా చిన్న బ్లడ్ టెస్ట్లు అవన్నీ ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అలాంటి ఫాలోఅప్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి చెకప్కి వస్తూ ఉంటే మేము ఇక్కడే చూస్తూ ఉంటాం. అవసరం ఉంటే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్కి ట్రీట్మెంట్ కోసం తెలుస్తుంది. కొత్త మచ్చలు వస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఆ మచ్చలు గమనించాలంటే అవి పుండుగా మారుతున్నాయి లేదా, ఈ మధ్యనే ఏమన్నా ఫాస్ట్గా పెరుగుతున్నాయా వేరే మచ్చలతో పోల్చుకుంటే, అది ఒక్కరు గమనించుకొని టెస్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనకి ఒక పుట్టి మచ్చలాగా పెరగడమో పులిపిల్లాగా పెరిగి చిన్నగా అలానే ఉండడం సంవత్సరాలుగా నెలలు పెరిగినా ఏమి ఇబ్బంది ఉండదు. వాటి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు నేను ఇప్పుడు చెప్పినట్టు తెలియకుండానే బరువు తగ్గడము, ఆకలి లేకుండా పోవడం, చిన్న పనులు చేసుకున్న నీరసం రావడము, ఊరికి అలసట రావడం, నడిస్తే ఆయాసం రావడం, అలాంటివి ఏమన్నా మందులు వాడతాం. ప్రస్తుతం అందరం ఏదో ఒక డాక్టర్ చూపించుకొని ఫస్ట్ అయితే మందులు వాడతాం, బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయిస్తాము. వాటిలాగా బయటపడకపోయి మందులు వాడిన తర్వాత కూడా 2 వారాలు 3 వారాల పైన కూడా ఇలాంటి సింటమ్స్ ఉన్నాయంటే చాలా వరకు క్యాన్సర్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు లక్షణాలు అనేది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు డాక్టర్. అప్పుడు దాన్ని బట్టి స్కాన్స్ చేయడము, బయాప్సీ చేయడము చేయించుకుంటారు. దాన్ని బట్టి త్వరగానే మనం బయటపడిపోతుంది. కొంతమంది నెలలు అదేదో ఏంటి అది నాకు రక్తం లేదని నేను సరిగ్గా తినట్లేదనో
పనిలో పడి నాకు ఆకలి ఉండట్లేదనో, బయట తింటున్నా కదా అందులో గ్యాస్ట్రైటిస్ వస్తున్నాను, చాలామంది ఊరికి అట్లా అనుకునేసి డిలే చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే గడ్డలు ఉన్నా కూడా అది ఫాస్ట్గా పెరుగుతున్నాయని అనిపిస్తున్నా కూడా లోపల వాళ్ళకి తెలుస్తుంటుంది ఇదేదో తేడాగా ఉంది గడ్డ, కాకపోతే అది క్యాన్సర్ అని బయటపడతారని భయంతో చాలామంది చూపించుకోరు. ఆ భయం అనేది కానీ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ముందుగానే చూపించేసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ ఉంటుంది. చిన్న గడ్డే అనుకోం, సపోజ్ మీకు స్మాల్ గడ్డ ఉంటుంది, దాన్ని చిన్నగా స్మాల్గా సర్జరీతో చేసేస్తాము, తీసేస్తాము. తర్వాత చాలా ఆపరేషన్ కీమోథెరపీ రేడియేషన్ అవసరం ఉంది. ఎవరికైతే కొంచెం అడ్వాన్స్డ్ అయి ఉంటారో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండడానికి కీమోథెరపీ రేడియేషన్ అనేది ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. రేడియేషన్ వేయటం వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఏం ఎఫెక్ట్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ రేడియేషన్ అనేది ఎక్కడైతే సపోజ్ ఇది వాపు అనుకున్నాం, ఆ రేడియేషన్ అనేది ఓన్లీ ఆ వాపు వరకే వెళ్తుంది. పక్కన ఉన్న అసలుకి చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అసలు తెచ్చే కాదు, అంత టెక్నాలజీ వచ్చినాయి. రేడియేషన్ వచ్చిన పేషెంట్స్కి అయితే చెప్తూ ఉంటారు, అసలు సార్ మాకు రేడియేషన్ తీసుకున్నట్టే లేదు అని, క్యాన్సర్ గడ్డ అయితే క్యూర్ అవుతుంది అంటారు, వాళ్ళే అంటారు వచ్చిన వాళ్ళు. సో అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుతూ ఉంటాం, కామన్గానే వాడుతుంటాం రేడియేషన్స్. ఇప్పుడు శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు గడ్డలను, కంటి గడ్డలు అయితే కదా సార్, అవి క్యాన్సర్గా దారితీయడానికి అవకాశం అవి కూడా చాలా మంది అడుగుతుంటారండి. ఇప్పుడు మనం చాలా వరకు చర్మం కింద మెత్తగా తగులుతూ ఉంటాయి, బాడీ అంతా తగులుతుంటాయి. అవి 90%, 95% లైపోమా అంటాం. అంటే కొవ్వు కణాలే ఒక దగ్గర ఒక వాపులాగా ఏర్పడి ఉంటాయి, దాని గురించి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడో ఒక లక్షల్లో ఒక్కరికి ఉన్నట్టుంటాయి, పెరుగుతాయి సైజ్ ఒకే దగ్గర, ఫాస్ట్గా పెరుగుతాయి, మీకు అర్థమైపోతాయి అందరికీ. ఇదేదో నొప్పిగా ఉంటుంది, మొన్న అంటే ఉండింది, ఈరోజు ఎంత పెద్దదైంది అనేది తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఎలాగో వస్తారు చెకప్ కోసం. బాడీలో చిన్న చిన్న వాపులు చాలా రోజుల నుంచి ఇలా ఉన్న వాళ్ళతో భయపడాల్సిన అవసరం లేదు.